ఉమ్మడి ప్రకాశం జిల్లాలో భిన్న వాతావరణం నెలకొంది. పగటి వేళ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వడగాళ్లకు జనం అల్లాడుతున్నారు. ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. సాయంత్రం వేళ వాతావరణం చల్లబడుతోంది. భారీ ఈదురుగాలులతో వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో నెలకొన్న వాతావరణ పరిస్థితులపై ఒంగోలు నుంచి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. 3 రోజులుగా విభిన్న వాతావరణం అయితే నెలకొంది. ముఖ్యంగా పగటి వేళల్లో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాయంత్రం వేళల్లో భారీ ఈదురుగాలతో కూడిన వర్షాలైతే కురుస్తున్నాయి. అయితే ఒకవైపు ఆ ఎండ తీవ్రతతో పాటు సాయంత్రం కల్లా కురుస్తున్న వర్షాలతోటి ఇటు ప్రజలైతే ఇటు ఎండ తీవ్రతను, మరోవైపు చల్లదనాన్ని ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి. అయితే ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా గడిచిన మే నెలలో తో పాటు జూన్ మొదటి వారంలో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే సుమారుగా జిల్లాలోని అనేక ప్రాంతాల్లో 44 డిగ్రీల నుంచి 46 డిగ్రీల మేర అయితే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ముఖ్యంగా ఒంగోలుతో పాటు మార్కాపురం, గిద్దలూరు, ఎర్రగొండపాలెం, కనిగిరి, చీరాల, అద్దంకి ప్రాంతాల్లో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ముఖ్యంగా గిద్దలూరు ప్రాంతాల్లో సుమారుగా 44 డిగ్రీల నుంచి 46 డిగ్రీల మేర అయితే ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. మరోవైపు పగటి వేళల్లో ఎండ తీవ్రతతో పాటు ఉక్కపోత ఎక్కువగా ఉండటంతో ప్రజలు అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. ముఖ్యంగా అయితే ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా 12 నియోజకవర్గాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు అయితే నమోదయ్యాయి. అయితే జూన్ మొదటి వారం ముగుస్తున్నప్పటికీ ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో పాటు ఉక్కపోత ఎక్కువగా ఉండడంతో ప్రజలైతే ఇళ్లలోంచి బయటికి రావాలంటేనే ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా పగటి వేళల్లో సుమారుగా అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో 10 గంటలకల్లా రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. మరోవైపు ఏదైతే గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది సుమారుగా 4 డిగ్రీల పైన అయితే ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవుతున్నాయి. మరోవైపు ఏదైతే మార్కాపురం జిల్లాలోని ఎర్రగొండపాలెం, త్రిపురాంతకం మండలాల్లో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నప్పటికీ ఈ ఏడాది మాత్రం అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవడంతో ప్రజలైతే తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఏడాది పెరుగుతున్న ఉష్ణోగ్రతలతోటి ప్రజలు మాత్రం భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి. అయితే మరోవైపు ఎండ తీవ్రతతోడు ఉక్కపోత ఎక్కువగా ఉండడంతో ప్రజలు మాత్రం పూర్తిగా ఇళ్లకే పరిమితం అవుతున్నారు. అయితే ఇటీవల కాలంలో గడిచిన 3 రోజులుగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం, త్రిపురాంతకం మండలాల్లో అయితే సాయంత్రం వేళల్లో భారీ ఈదురుగాలతో కూడిన వర్షాలు అయితే కురుస్తున్నాయి. అయితే ఇటీవల కురుస్తున్న వర్షాలకు అనేక ప్రాంతాల్లో అయితే పూర్తిగా జలమయమయ్యాయి. అయితే సాయంత్రం వేళల్లో కల్లా వర్షాలు కురిసి వాతావరణం చల్లబడుతున్నప్పటికీ మళ్ళా ఉదయం కల్లా పగటి వేళ కల్లా ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవడంతో ప్రజలు మాత్రం పూర్తిగా ఇళ్లకే పరిమితం అవుతున్నారు. ముఖ్యంగా 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అయితే ప్రజలైతే దాదాపుగా ఇంటికే పరిమితమవుతున్న పరిస్థితి చూడవచ్చు. ముఖ్యంగా రద్దీగా ఉండే రోడ్లు సైతం 11 గంటలకల్లా నిర్మానుష్యంగా మారుతున్నాయి. అయితే ప్రకాశం జిల్లాలో విభిన్న వాతావరణ పరిస్థితి నేపథ్యంలో ఇటు ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఇటు వైద్య శాఖ అధికారులు అయితే సూచిస్తున్నారు. అత్యవసరం అయితే తప్ప పగటి వేళల్లో బయటకు రావద్దని సూచిస్తున్నారు. దీంతో పాటు చిన్నారులు, వృద్ధులు, బాలింతల పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఇటు వైద్య శాఖ అయితే సూచిస్తున్నారు. మొత్తంగా ఒకవైపు ఉక్కపోత, సాయంత్రం కల్లా చల్లటి వాతావరణంతో అయితే ప్రజలైతే ఈ 2 వాతావరణాలను అయితే అనుభూతిస్తున్న పరిస్థితి. కెమెరామెన్ రామరాజు, సుధాకర్, ఐ న్యూస్, ఒంగోలు.